మరి ఈ సంవత్సరం జనవరి మొదలుకొని ఈ 12 నెలలు కూడా ప్రభు మనల్ని ఎంతగానో కాపాడేది. మధ్యలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాం, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఎన్ని ఎదుర్కొన్నప్పటికైనా సరే ప్రభు మనతో ఉండి మనకి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. జయాన్ని ఇచ్చాడు. మనం ఉన్నంతలోనే దేవుడు జయాన్ని మనకి ఇచ్చాడు. కనుక ఈ జయాన్ని ఇచ్చిన దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చలేదు. ఒక విషయానికి వస్తే నూతన సంవత్సరం మనకు ముందుంది. నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళినప్పుడు దేశము నూతనంగా ఏమైనా మారుతుందా అని అంటే, దేశము మారాలని అంటే ముందు మనం మారాలి. ఎవరు మారాలి? దేశం మారాలంటే ముందు మనం మారాలి. ఎప్పుడు ఉన్న సూర్యుడే, ఎప్పుడు ఉన్న చంద్రుడే, ఎప్పుడు ఉన్న తుఫానులే, ఎప్పుడు ఉన్న గాలి వానలే, ఏది అయినప్పటికీ కూడా మానవుడు మారాలి. మనిషి మారాలి. మనిషి మారితే దేశం బాగుంటుంది. మనిషి బాగుంటే దేశము బాగుంటుంది. మీ క్రియలను బట్టంట దేశము పాడైపోతుంది. ఎవరి క్రియలను బట్టి? మన క్రియలను బట్టి దేశము పాడవుతుందంట. మన క్రియలను బట్టి దేశము పాడవుతుందంట. దేశము బాగోవాలంటే మనుషులు మారాలి. ఏం చేయాలి చెప్పండి? మనుషులు మారాలి. వారి పద్ధతులు మారాలి, వారి ఆలోచనలు మారాలి, వారి తలంపులు మారాలి, వారి ఉద్దేశాలు మారాలి. మారాలని అంటే మనుషునికి చేత కాదండి. మనుషునికి చేత కాదండి. ఎందుకనంటే పుట్టిన ప్రతి బిడ్డలోనూ మూఢత్వం ఆటోమేటిక్గా వస్తుందంట. అలాగే చిరత పుల్లి ఉందనుకోండి, చిరత పుల్లి దాని తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు దాని మచ్చ మారుతుందా? మారదు. అలాగే గ్రీకు దేశస్తుని యొక్క శరీరం కూడా మారదంట. అక్కడ వాళ్ళంతా కూడా నల్లగా ఉంటారంట. మరి మారాలి అని దేవుడు చెప్తున్నాడు. మన రంగు మారిపోవచ్చు, మన ఆలోచన మారిపోవచ్చు, ఏదైనా మారిపోవచ్చు. మరి మారాలని అంటే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మారాలి. మారిన జీవితం దేవునికి ఇస్తే ఫలితము ఉంటుంది. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మీ క్రియలని ప్రియులరా ఖడ్గం చేత పోలు చేస్తాడంట. బయట పొలంలో ఉండు వారిని మృగములకు ఆహారముగా ఇచ్చేదని అంటున్నాడు. కోటలోని వారును గుహలోని వారును తెగులు చేత సచ్చెదరు. ఆ దేశమును నిత్యముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించేదను. ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలుల మన్యముల పాడవును. వారు చేసిన హేయ క్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగా
పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఇలా పాడైపోతుంది? ఎందుకని దేవుడు ఇలా పాడు చేయాలనుకున్నాడు? దేనికోసం ఇలా పాడు చేయాలనుకున్నాడు అని అంటే, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క బుద్ధులు, మనుషుల యొక్క చేష్టలు, క్రియలను బట్టి అలా పాడైపోయిందంట. ఎందుకనంటే దేవుడికి ఇష్టం లేని పనులు వారి ఆలోచించటం వల్లనే ఆ రీతిగా జరిగిందంట. ఏమిటి ఇష్టం లేని పనులు అని అంటే 26 వచనం చూడండి. మీరు ఖడ్గాను ఆధారం చేసుకుని వారు, దేవునికి స్తోత్ర, ఏమి ఆధారం చేసుకుని వారంట? ఆధారం చేసుకుని వారు, ఏ క్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను సిరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మీరు ఖడ్గమును ఆధారం చేసుకుని వారు, ఏ క్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను సిరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా. దేశములో జరిగింది ఏంటనంటే జరిగిన విషయం ఏంటంటే చెడ్డ కార్యాలు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల్లో జరిగిన విషయం ఇది. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు చెడ్డ కార్యాలు చేశారు, నా దృష్టికి మీరు హేయమైన క్రియలు చేస్తున్నారు, మీరు చెడ్డ కార్యాలు చేస్తున్నారు, అందుకనే మీ దేశాన్ని నేను పాడు చేస్తున్నాను అన్నాడు. ఇశ్రాయేలీయులకి ఎవరు దేవుడు ఏమవుతాడు చెప్పండి? చెప్పాలి మీరు. తండ్రి తన పిల్లలను పాడు చేయటం అంటే ఎక్కడైనా జరిగిందా? జరగదు. మరి ఎందుకు పాడు చేసాడు ఆయన? పాడు చేస్తానని చెప్పాడు అని అంటే వారు తండ్రి మాట వినట్లేదు కనుక. ఎవరి మాట వినలేదు? ఇశ్రాయేలీయులు తండ్రి మాట వినలేదు. దేవుడు చెప్పిన మాటలు వినకుండగా వారికి ఆలోచన, వారి తలంపులు, వారికి ఉన్న ఉద్దేశాలన్నీ కూడా ఎలా ఉన్నారంటే వారికి ఎలా నచ్చితే అలా చేశారు. వారిని వారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సమస్య వచ్చిందనుకోండి, ఎలా ఉండదు చెప్పండి? ఆ సమస్య నుండి ఎలా గట్టెక్కాలా అనుకుంటాం మనం. అదే కడుపు నిండిన వాడి దగ్గరికి వెళ్ళండి. కడుపు నిండడం అంటే అన్ని బాగుండి వాడి దగ్గరికి వెళ్ళండి. వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయాలనుకుంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడాను సమస్యలో పెడితే బాగుంటుందా, లేకుంటే మనిషిని గట్టెక్కించడం అంటే బాగుంటుందా? ఆ సమస్య నుండి విడిపిస్తే బాగుంటుందా? దేవునికి వచ్చింది ఈ ఆలోచన. అందుకని మీకు అన్ని ఇస్తాను కానీ మీరు సరిగ్గా ఉండలేదు, మీకు అన్ని ఇస్తాను కానీ మీరు సరిగ్గా ఉండలేదని ఇశ్రాయేలీయులతో మాట్లాడి, నేను అన్నీ ఇచ్చాను, మీకు ఏది కావాలో అన్నీ ఇస్తున్నాను, కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీ క్రియల వలన మీ దేశాన్ని పాడు చేస్తున్నారు. అందుకని నా కోపం మీ మీదకి వచ్చింది. మీరు మారాలి. మీరు మారకపోతే నేను మారవలసి వస్తుంది. అంటే ఎవరు? దేవుడు మారవలసి వస్తుంది. దేవుడు మారవలసి వస్తుంది. ఆయన ఏమంటాడేనంటే తెగుళ్ళ చేత, ఎక్కడ 27వ వచనం చివరి మాటలో ఉంటుంది,
గుహలలోని వారును తెగులు చేత సచ్చెదరు. దేవునికి స్తోత్రం. తెగులు ఎవరు పంపిస్తున్నారు అంటే దేవుడే పంపిస్తున్నారు. కరోనా వచ్చింది, చాలా మంది భయపడ్డారు, చాలా మంది చచ్చిపోతున్నారు, చాలా మంది భయపడ్డారు. కరోనా వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎలా తయారయ్యారు చెప్పండి? ఎక్కడ చూసిన దారుణం, భయం లేదు, భయం లేని పరిస్థితులు, వాయు వర్షం లేవు, మనిషిని మనిషి చంపుతున్నాడు, మనిషిని హింసిస్తున్నాడు, మనిషిని బాధలు పెడుతున్నాడు. పెట్టొచ్చా? పెట్టకూడదు కదా. చూడండి, న్యాయం లేదండి వారిలో, ధర్మం లేదు, మంచి లేదు, స్వార్థం, అనేకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికి కూడా, పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, అనేకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికి కూడా వాళ్ళు మార్పు రావట్లేదు. ఒకసారి కరువు వచ్చింది ఈ ప్రాంతంలో. కరోనా అన్నది ప్రపంచం అంతా వచ్చింది, చాలా దేశాలు. ఆయా దేశాల్లోనంట కరోనా వచ్చినప్పుడంట అందరూ కూడా కరోనాకి వ్యాక్సిన్ అంటే మందు కనిపెట్టారంట. మనోళ్ళు ఏం కనిపెట్టారు? ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారేమో, ఎవరన్నా ప్యాకెట్లు ఇస్తారేమో, ఎవరన్నా కూరగాయలు ఇస్తారేమో, ఎవరన్నా బియ్యం ఇస్తారేమో, ఎవరన్నా చింతపండు ఇస్తారేమో, ఎవరన్నా అయ్యి ఇస్తారేమో, ఈ ఇస్తారు. ఈ మందు కనిపెట్టాలని ఆలోచన మనకు ఉందా? మన ఊళ్ళకు ఉందా? అన్ని దేశాలు బాగున్నాయి, మన దేశం ఎందుకు బాగోలేదు అని అంటే వీళ్ళు ఎవరిస్తారా అని చూస్తున్నారు అన్నమాట. సరే, అది అలా వచ్చాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుల గురించి. ఏమంటున్నాడు అని అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యాన్ని చూద్దాం. అలాంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ, మీరు మారాలని చెప్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 36:25 అక్కడే 36:25 వచ్చింది. 36:25 వచ్చింది. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. అక్కడైతే దేశాన్ని పాడు చేస్తానన్నాడు. ఎందుకని? మీ క్రియలు బాగోలేదు కాబట్టి. ఇక్కడైతే ఏమంటున్నాడు అంటే మీ అపవిత్రతను పోగొట్టినట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. దేవునికి స్తోత్రం. ఎందుకని? దేనికని అంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క వాక్యము ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా విన్న తర్వాత భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి వారందరూ ఏం చేశారో తెలుసా? మారు మనసు పొందారు. ఏం మనసు? మారు మనసు అంటే ఏంటి? అయ్యా మమ్మల్ని క్షమించు, తెలియక అలా చేశాం, కొవ్వు పట్టి అలా చేశాం, బలిసిపోయి అలా చేశాం. ఏంటి? నువ్వు ఇచ్చింది తిని ఉండలేక ఏం చేయాలో తెలియక మధ్య భ్రమశించి
మేమేం చేసామో తెలుసా? నీకు విరోధముగా నడిచాం. మేము చాలా పాపులమి. మేము పాపం చేసిందే కాకుండా మా పాపాలన్నీ మా పిల్లల ఒడిలో వేశాడు. ఎవరి ఒడిలో వేసారంట? పిల్లల ఒడిలో వేశారు. ఏమంటారు చెప్పండి? పిల్లలు రేపు పొద్దున్న ఏం పాపం చేసి చచ్చారో మా అమ్మ మా నాన్నను మాకు ఈ కర్మ పట్టింది అంటాడా? అలాగంటారా? లేకపోతే మా అమ్మ పల్లె చేసిందిలే అంటారా? మా నాన్న బాగా చేశారంటారా? ఏం పాపం చేసి చచ్చారో మాకు ఈ దరిద్రం వచ్చింది, మాకు ఈ దిక్కుమాల బ్రతుకు వచ్చింది, అడుక్కునే బ్రతుకు వచ్చింది. ఎప్పుడైనా అనుకున్నాము? ఇశ్రాయేలు అనుకున్నారంట. ఏమనుకున్నారో తెలుసా? మా పాపములు మా పిల్లల ఒడిలో మేము వేస్తున్నామయ్యా, అలా జరగకూడదు. మమ్మల్ని బట్టి మా పిల్లలు శాపగ్రస్తులు కాకూడదు. మా అమ్మల్ని బట్టి మా పిల్లలు దోషభక్తులు అవ్వకూడదు. మమ్మల్ని బట్టి మా పిల్లలు దరిద్రులు కాకూడదు. మమ్మల్ని బట్టి మా పిల్లలు శిక్షింపబడకూడదు. మా అమ్మను బట్టి మా పిల్లల మీదకి ఏ తెగులు రాకూడదు అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థించారంట. ప్రార్థించినప్పుడు దేవుని యొక్క హృదయము కలిగిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 11:6. సామెతలు 11:6. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులకు తమ దురాశ వలనే పట్టబడుదురు. యథార్థవంతుల నీతి అంటే వారిని విమోచిస్తుందంట. నీ దగ్గర నుండి అయినా సరే ఈ నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళే ముందు ఎలా ఉండాలో దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇక్కడ మనతో కూడా చెప్తున్నాడు. ఏమని? నువ్వు యథార్థంగా బ్రతకటం నేర్చుకో. 5వ వచనం చూస్తే, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. దేవునికి స్తోత్రం. 5వ వచనం చూడండి. వారి మార్గమును సరళము చెయ్యును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఏమండి? భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? భక్తిహీనత. దేవుడు చెప్పిన మాట వినక, దేవుని మాట వినుకోకుండా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించక. ఏమంటే దేవుడు మిమ్మల్ని గారాభించాలని అనుకుంటున్నాడు, వారిని గొప్ప చేయాలనుకుంటున్నాడు. అలా ఇశ్రాయేలును కూడా గొప్ప చేయాలనుకున్నాడు, చేసాడు ఆయన. భూమి మీద మిమ్మల్ని అప్పించేవాడిగా నేను చేస్తానన్నాడు, కానీ అప్పు పుచ్చుకున్నవాడిగా చేస్తానని అనలేదు. ఇంకా ఈ దేశము కొంచెము బాగున్నదని అంటే, కొందరు బ్రతుకున్నారని అంటే, దేవుడు మన కోసము, మన మార్పు కోసము ఆయన ఎదురు చూస్తున్నాడని ఆలోచించాలి. ఏవో కదలడుకోమాకండి. దేవుని మందిరం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. మరి భక్తిహీనంగా నడిచే వారికి ఎవరు చెప్తారండి బుద్ధి? ఎవరు గర్దిస్తారండి? తల్లిదండ్రులు చెప్తే వింటాడా?
తల్లిదండ్రులు చెప్తే వినేవారు లేరండి. ఆ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తాం అని ఊరుకుంటున్నారు. కారణం ఏంటంటే చెప్పినా వినట్లేదు. అలాంటి పరిస్థితి. అలాంటి వారిని గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను బట్టి దేశము పాడైపోతుంది. ఈ భూకంపాలు రావడానికి కారణం అదే, సునామీలు రావడానికి కారణం అదే, కరోనా రావడానికి కారణం అదే, నీకు ఆకలి దప్పులు దరిద్రం రావడానికి కారణం అదే. నువ్వు చేసిన పాపము ఏమవుతుందో తెలుసా? నీ పిల్లల ముడిలో వేస్తున్నావు. తల్లిదండ్రుల ద్రాక్షాలు తినగలనంటే పిల్లల పళ్ళు పులిసేయాలి. తల్లిదండ్రులు ద్రాక్షాలు తినగా పిల్లల పళ్ళు పులిసేయాలి. ఏంటంటే ఆలతింటి ఏంటి వీళ్ళ పళ్ళు పులిసేయాలంటే దాని అర్థం ఏంటంటే వారు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంది. ఎవరు చుట్టుకుందంట? ఈరోజు నేను బాగుపడలేదని అంటే కారణం ఎవరు చేసిన పని? అది నా తల్లిదండ్రులు, నా పితరులు చేసిన పనే. మనం సమర్థించుకోవసరం లేదు. దేవుడికి సమస్తము తెలుసు. నీవు నీ పిల్లలకి ఏమిస్తున్నావు? ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అంగులు ఇవ్వకపోయినా పర్వాలేదు, బంగారం ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకు ఉండడానికి ఇల్లు స్థలాలు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ నువ్వు వారికి ఇవ్వాల్సింది ఉంటుంది ఆశీర్వాదం ఇవ్వాలి. దేవుని నుండి ఆశీర్వాదం వారికి ఇచ్చినట్లయితే దేవుడు పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకెత్తుతాడేసయ్యా. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారు కూడా దీవనకరముగా ఉండాలని అంటే ఇశ్రాయేలులకు వచ్చిన మార్పు రావాలి. ప్రతి వారికి ఇశ్రాయేలు వెళ్ళి దేవుని సన్నిధిలో గోచాడే మొరపెట్టుకున్నారు. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన అంటాడు కదా, మీ అపిత్రత అంటే హెజ్కేలు గ్రంథం 36:25 చూస్తే, మీ అపిత్రత యావత్తు పోవునట్టు నేను మీ మీద శుద్ధ జలమును సల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. ఎవరు కలగజేస్తారంటే దేవుడే కలగజేస్తారు. ఎందుకనంటే నీలో మార్పు దేవుడు చూసి నువ్వేం చేయాలి? దేవుడి దగ్గర ఏడవాలి. ఏంటయ్యా నా బ్రతుకులు ఎలాగైపోయి, నా పరిస్థితి ఎలాగైపోయి, నేను ఏ దానికి వెళ్ళినా కానీ మునపరిలాగానే ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి కానీ బాధలు తప్పట్లేదు, సమస్యలు తప్పట్లేదు, ఇబ్బందులు తప్పట్లేదు అని ఏడ్చారంట ఇశ్రాయేలు. ఈ తెగిళ్ళు ఏంటయ్యా? ఈ మరణం ఏంటయ్యా? ఈ మరణాలు ఏంటయ్యా? ఈ పరిస్థితి ఏంటయ్యా? ఏడ్చారంట. అలా ఏడిస్తే దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండి మీకు ఇచ్చేదను. 27వ వచనం చూస్తే, నా ఆత్మను మీ అందించి నా కట్టడాల అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. దేవుడికి స్తోత్రం. ముందు దేవుడి దగ్గరికి వచ్చి మనము బ్రతిమలాడాలంట, దేవుడిని అడగాలంట. ఇశ్రాయేలీయులు అడిగారంట. ఏమని అడిగారనంట? అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన, నీవు తప్ప మమ్మల్ని క్షమించేవారు మరొకరు లేరు. లేదు కనుక నువ్వేం చేస్తావంటే, అయ్యా మమ్మల్ని బట్టి మా దేశం పాడైపోవటం, మమ్మల్ని బట్టి తెగులు రావటం, మమ్మల్ని బట్టి ఆహార పదార్థాలు కొట్టుకుపోవటం, మమ్మల్ని బట్టి ఈ దరిద్రత ఈ దేశం మీదకి రాకూడదయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించు, మేము చక్కగా నీ కట్టడాలను అనుసరించే మనసు నాకు తెలుసు, నీ యొక్క ఆజ్ఞను పాటించే మనసు మాకు దయచేయి. ఆ మనస్సు రావాలనంటే మాలో ఉన్న రాతి గుండెని తీసి మాంసపు గుండెను మాకు దయచేయి. దేవునికి స్తోత్రం.
దేవుణ్ణి అడగకోకుండా ఇశ్రాయేలీయులకి దేవుడు ఇవ్వలేదండి. దేవుడు ఇవ్వలేదండి. 28వ వచనం చూస్తే, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడినై యుందును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ఎలా ఉండాలంటే అలా ఉండాలి, అంతేగాని గద్దించేవాడిగా ఉండాలి, బుద్ధి చెప్పేవాడిగా ఉండాలి, దారిలో తీసుకొచ్చేవాడిలాగా ఉండాలి, పరలోకానికి తీసుకెళ్లేవాడిగా ఉండాలి. దేవుడు అంటే మనం పరలోకం వెళ్తామా లేదన్నది ఇక్కడే తెలుసుకోవాలి. కారణం ఏంటో తెలుసా? నీవు శ్రద్ధగా నడిచినప్పుడు నీకు శోధన వచ్చిందే, ఆ శోధన నేను దేవుని మాట విననందువలనే వచ్చింది అని నువ్వు అనుకున్నప్పుడు దేవునికి నీవు ఇష్టరాలుగా ఉంటావు. అలాగే పరలోకం అన్నది ఎలా ఉంటుందని అంటే మనం నడకను బట్టి అర్థమైపోతుంది. మనం పరలోకం వెళ్ళగలమా వెళ్ళలేమా అన్నది. ఫస్ట్ వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి మన బాధల చేత దేవుని దగ్గరికి వచ్చాం. అప్పుడు ఇవన్నీ ఏం తెలియదు. వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏమిటనంటే ఇదిగో ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి. అప్పుడు తెలియలేదు కనుక నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇలాగుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఇలాగుంటే ఆశీర్వదింపబడతావు, నువ్వు ఇలాగుంటే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, నరకం నుండి తప్పించబడతావు అని చెప్తుంది. అలాగే నీవు నా మాట వింటే నీ పిల్లలు నువ్వు చూస్తావని కూడా ఉంది. ఆయన అంటాడు కదా 29వ వచనంలో చూస్తే, మీ సకలమైన అపిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞయించి అభివృద్ధి పరుతును. ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడంట. ధాన్యం అంటే మనం రైస్. ఆ ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడంట దేవుడు. ఏమన్నా తెలుసా? వారికి నువ్వు మంచి పదార్థముగా వెళ్ళాలని చెప్తాడు. మంచి పదార్థాలు మీరు తింటున్నారా? రాబోయే దినాల్లో కోట బియ్యం ఇవ్వరంట. ఎందుకో తెలుసా? చాలా మంది కోట బియ్యం అమ్మేసుకుంటున్నారు. కేజీ ఎంతో తెలుసా? గవర్నమెంట్ కొనేది కేజీ 40 రూపాయలు పెట్టి గవర్నమెంట్ కొని నీకు రూపాయికి ఇస్తా ఉంటే ఆ బియ్యం నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? అమ్మేసుకుంటున్నావు. ఇక నుంచి ఆ బియ్యం ఎవరు ఈ బట్టి ఏమి ఇస్తారు చెప్పండి? మీ ఖాతాలో డబ్బులు వేస్తారండి. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఖాతాలో డబ్బులు వేసినా కానీ ఈ అమ్ముకున్న వాళ్ళు బాగానే ఉంటుంది, కానీ ఈ కొనుక్కుండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఈ కొనుక్కుండే వాళ్ళు దరిద్ర బతుకు ఇంకా అలాగే బతుకుతూనే ఉంటారు. ఆ కోటా బియ్యానికి వారి బుద్ధి మారదు, వారి బ్రతుకు మారదు, వారి ఆలోచన మారదు, వారి తలంపులు మారదు, వారి ఉద్దేశాలు మారదు. నువ్వు మారకపోతే దేవుడు నిన్ను ఎలాగా దీవిస్తాడు, ఎలాగా ఆశీర్వదిస్తాడు, ఎలాగా నిన్ను గొప్ప చేయగలుగుతాడు. మీ సకలమైన అపిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియంగా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గురించిన నింద మీరుగా నొందక ఉండినట్లు చెట్ల ఫలములను
భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తము నేను ఇలాగ చేయట్లేదని తెలుసుకుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడండి. ఎందుకో తెలుసా? మీరు సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? మీరు ఇంకా దరిద్రంలోనే ఉన్నారని అంటే కారణం ఏంటో తెలుసా? మీరు సిగ్గుపడాలి. కారణం ఏంటో తెలుసా? మీరు సిగ్గుపడాలి. దేవుడు నీ పట్ల తన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ఆదరణ చూపుతున్నాడు. తల్లిదండ్రులు కూడా చూపలేని అంటే ఆదరణ చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు సిగ్గుపడండి. మీకు సిగ్గుపడాలి. మీరు ఎందుకో తెలుసు? మీరు ప్రవర్తన బట్టే మీరు ఈ స్థితిలో ఉన్నారు. అయినా సరే నేను మీ మీద నా శుద్ధ హృదయమును, శుద్ధ జలమును చల్లుదును. నా శుద్ధ జలములను చల్లుతానంట. ఎలా ఉంటే చల్లుతుంది చెప్పండి? ఆకాశం మబ్బు పడితేనే కానీ వర్షం పడదు. అవునా కదా? ఆకాశం మబ్బు పడితేనే కానీ, మబ్బు పట్టిన వెంటనే వర్షం వచ్చేద్దా? చల్లటి ఏసీ గాలి వస్తుంది. ఆ ఏసీ గాలి వచ్చినప్పుడు అమ్మ వర్షం వచ్చేలాగా ఉందని నీకు అర్థమవుతుంది. ఆ గాలి వచ్చిన తర్వాత అప్పుడు వర్షం వస్తుంది చీకటిగా కమ్మి. నీవు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే దేవుని మనస్సుకి నీ మనస్సును టచ్ చేస్తావో, అప్పుడే నీ మీదకంట దేవుని యొక్క ఆత్మ వస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ వస్తుందంట. ఇశ్రాయేలును అలాగా గద్దించి బుద్ధిశక్తి వాడిని ఏం చేశాడో తెలుసా? మారు మనసుకి తీసుకొచ్చాడండి దేవుడు. తీసుకొచ్చిన తర్వాత ఆ మారు మనసులో వారిని ఏడ్చి ప్రలాపించిన తర్వాత దేవుడంట వారిని ఏం చేశాడంట? ఆస్వాదించాడంట. దేవుడు ఆస్వాదించాడంట. చూద్దాం. హల్లెలూయా. ఆదికాండము 9 మొదటి వచనం. ఆస్వాదించాడంట దేవుడు. ఎలాగ ఆస్వాదిస్తాడో చూద్దాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటిని, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండములో జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహు కుటుంబం ఒకటే బయటకు వచ్చింది. నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. ముగించేస్తాం సమయం. నీతిమంతుడిగా ఉన్నప్పుడు నోవాహుని ఆ జలప్రలయం నుండి కాపాడేడు. జీవరాశులన్నీ కొట్టుకుపోయి జనులందరూ చనిపోయారు ఆ జలప్రలయంలో. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? దేవుడు నోవాహుని పిలిచి నోవాహుతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు నాకు. ఏమని? ఆ మాట సగం నైట్ దగ్గర పెట్టుకో. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు నోవాహును ఆశీర్వదించుట, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.
మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను. మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని నేను దీవిస్తాను అని చెప్పి ఆస్వాదించాడండి దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటినీ అన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త సారములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసము దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించిన విచారణ చేయుదును. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ప్రేమనే దేవుని బిడ్డలారా, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. రక్తమును తినకూడదు మీరు అని చెప్పాడు. అది ప్రాముఖ్యమైనది. ఇక్కడ చెప్పిన ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనదే. మీ బెదురును మీ భయమును ఎవరికి ఇస్తానన్నాడు చెప్పండి? సమస్త జీవరాశులన్నిటికీ ఇస్తాను. చేపలకు కానీ జంతువులకు కానీ అన్నిటికి కూడా ఇస్తాను. అందుకని మానవుడికి ప్రతి సింహం కూడా ఏమవుతుంది చెప్పండి? సాగు అవుతుంది. కారణం ఏంటంటే సింహం ముందు మనం సరిపో, కానీ సింహాన్ని కూడా సాగుపరిచే గొప్ప దైనము శక్తి మానవుడికి దేవుడు ఇచ్చాడు. గనుక ప్రియులారా, దేవుడు మనం ఆస్వాదించాలని ఆయన కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఇశ్రాయేలీయులు ఏ విధముగా అయితే ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నారు, అలాగే మనము ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. మన జీవితాలను సరి చేసుకోవాలి, మన బ్రతుకులను సరి చేసుకోవాలంట. ఎందుకంటే మనం తోచినట్టుగా మనం చేసాం. ఈ పని మనం చేయొచ్చా చేయకూడదో తెలియకోకుండా కానీ కొన్ని పనులు మనం చేస్తున్నాం. మేము అలాంటి మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం జీవిస్తాడంట. నోవాహు కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదించాడో, ఫలించి అభివృద్ధి పొందమన్నాడో, ఆ విధముగా మనల్ని ఆశీర్వదించడానికి నూతన సంవత్సరంలో దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలో తెలుసా? ఇశ్రాయేలీయుల వలె ఆయన సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేసి దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా విడిచిపెట్టి మన పిల్లలకి ఆశీర్వాదం వారి ఒళ్ళో పోయారు. దేవునికి స్తోత్రం. ఆ ఆశీర్వాదం ఉంటే చాలు, దేవుడు ఇంకా వారందరినీ విడిచిపెట్టడు. కనుక ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ఎందుకనంటే నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళేటప్పుడు మనం మారాలి, మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి. దైవజనుడు అంటే ఒక గుర్తింపు ఉండాలి. దేవుడు అంటే ఒక గుర్తింపు ఉండాలి. ఆయన పరిశుద్ధ గ్రంథం అంటే గుర్తింపు ఉండాలి. ఏదో ఆట వస్తువుగా ఉండకూడదు. ఆయన మాట అంటే శాసనంగా ఉండాలి. అప్పుడు ఆయన నీ మీద ఏం పంపిస్తానన్నాడు? ఆయన శుద్ధ జలాలు. నీలో ఉండి మాంసపు గుండె ఇస్తా, నీలో ఉండి రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తాడండి. నా హృదయం మార్కలేదండి, నా బ్రతుకు మార్కలేదండి అని అంటే ఎందుకు మార్కలేదో తెలుసా? నువ్వు దేవుని దగ్గర మోకరించి ఏడ్చేది ఎక్కడుంది? నా కళ్ళప్పుడు మీ నీళ్ళు రావండి, ఎలాగొస్తాయండి?
శుభ్రంగా తినేస్తున్నావు, లోటేం లేదు, తెచ్చి పడేసేస్తున్నారు, అయిన తినేస్తున్నావు, నీకు బాధేముంది? బాగోలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేస్తావు? అసలు నీ గురించి నీకు బాధ ఉందా? నీ పిల్లలకి ఏం ఇస్తున్నావు? నీ పిల్లలకి ఏమి ఇస్తున్నావు ఒకసారి ఆలోచించి. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కానీ నీ పిల్లలకి ఆశీర్వాదం నువ్వు ఇవ్వాలి. దేవుని ఆశీర్వాదం ఉంటే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. తినే ఆహారాలకు ఆజ్ఞాపిస్తాడంట, ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడంట, నువ్వు వెళ్ళాలి ఇంట్లో ఉండు అంటాడంట. ఆయన అది వచ్చి మన ఇంట్లో ఉంటుందంట. అప్పుడు నువ్వు సీడ్ క్వాలిటీకి వెళ్ళావు, మంచి రైస్ తీసుకుంటావు, చక్కటి రైస్ తీసుకుంటావు, మంచి పదార్థాలు తీసుకుంటావు, మంచి విధానం తీసుకుంటావు. దేవుడు ఇస్తా ఉంటే నువ్వు తింటూ ఉంటావు, నీ పిల్లలు తింటూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటావు, దేవుని స్తుతిస్తూ ఉంటావు, దేవుని గొప్ప చేస్తూ ఉంటావు, దేవుని మహిమపరుస్తూ ఉంటావు, దేవుని కోసమే బ్రతకాలనుకుంటావు, దేవుని కోసం జీవించాలనుకుంటావు. దేవుని సంతోషపరిచే కొద్ది నీ దేశాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, నీ ప్రాంతాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, నీ గ్రామాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, నీ ప్రజలు దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు మారాలి. ప్రార్థన చేసుకుంటావు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడానికి స్తోత్రం. నిజమే తండ్రి, మనుషుల యొక్క క్రియలను బట్టి దేశము పాడైపోతుందని సెలవిచ్చారు. అవును, మనుషులు మారితే ఆ దేశాన్ని స్వస్థపరుస్తున్నాను, బాగు చేస్తున్నాను. జలప్రలయం తర్వాత నోవాహు కుటుంబాన్ని దీవించినట్లు నాయన ఇశ్రాయేలు ప్రభువా అనేక మార్లు తప్పుకుపోతుండగా వారిని గర్జించి బుద్ధి చెప్పి మంచిగా ప్రభు దీవించారు, ఆస్వాదించి వారిని ప్రభువా నీ కట్టడాలను అనుసరించే వారిగా చేసి, నీకు భయపడే వారిగా చేసి, వారిలో ఉన్న రాతి మాంసం రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు ఇచ్చి నీ శుద్ధ జలాలతో వారిని శుద్ధపరచు, పవిత్రపరచు. నాయన ఈరోజు నా సంఘం మీద, నా పిల్లల మీద నీ శుద్ధ జలాలు దయచేయండి. అలాగే నా దేశ ప్రజల మీద నీ శుద్ధ జలాలు దయచేయండి. నా దేశాన్ని కాపాడు, నా దేశ ప్రజల్ని కాపాడు, నా దేశాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా గ్రామాన్ని కాపాడు, నా ప్రాంతాన్ని కాపాడు. నీ సేవకులకి ఇచ్చిన పరిచర్యను కాపాడు. ఇది నూతన సంవత్సరంలోనైనా ఇంక 2 రోజుల తర్వాత మేము ఎలా పోతున్నాం అయ్యా, మమ్మల్ని నూతనపరచు అని ప్రార్థన చేద్దాం. అయ్యా మమ్మల్ని నూతనపరచు, నూతన మనసు, గతించిన విషయాలు మమ్మల్ని నూతనపరచు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా నూతనపరచు. మా తలపు ఆలోచన ఒకవేళ చెడ్డగా ఉన్నాయి అయ్యా, మేము సరి చేసుకుంటాం, మేము బాగు చేసుకుంటాం. మమ్మల్ని సరి నీ యొక్క భయభక్తులు నేర్పించు. నీ ఆజ్ఞలు మాకు నైనా ప్రకటించు. నీ కట్టడాలు మాకు నేర్పించు. నీ విధులు మాకు దయచేయి. నీ సర్వ సత్యములకు మమ్మల్ని నడిపించి బలపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి. నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపను, పరిశుద్ధాత్మ దేవుని సావాసం, భూలోకంలో ఉన్న పరిశుద్ధులకు, దేవుని దూతలకు కూడి వచ్చిన మనకును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు సదాకాలం నిత్యము తోడైండి నడిపించుగాక. ఆమేన్, 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 ఆమేన్.